గతంలో కూడా ప్రభుత్వాలు కూడా ఇద్దరు కూడా లేరని కూడా చెప్పడం జరిగింది. మాదాసి కురువ మాదారి కురువ మరి తెలంగాణలో కానీ మరి కర్ణాటకలో కానీ అక్కడ ఉన్నారే తప్ప మాదారి కురువ అనే వ్యక్తులు ఎవరూ లేరని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. గతంలో ప్రభుత్వం సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఎమ్మెల్యేలు శాసనసభ్యులు జయనేశ్వర్ రెడ్డి గారు ఎవరు చెప్తే మీరు ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాల్లో గత 3 రోజుల క్రితం కూడా కర్నూలు జిల్లా ఎమ్మెగనూరు నియోజకవర్గ శాసనసభ్యులు బివి జయనేశ్వర్ రెడ్డి గారు కూడా మరి మాదాసి కురువ మాదారి కురువకు మరి ఎస్సీ సర్టిఫికేట్ ఇవ్వాలని అసత్య ప్రచారం కూడా చేయడం ఇది ఈ రాష్ట్రానికి ఈ దేశానికి కూడా ఒక గొడ్డలి పెట్టు లాంటిదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ రోజున దాన్ని బివి జయనేశ్వర్ రెడ్డి ఏదైతే అసెంబ్లీలో మాట్లాడారో మరి దాని అసత్య ప్రచారం అని తెలుసుకొని కలెక్టర్ ఆఫీస్ ముందు కర్నూలు కలెక్టర్ ఆఫీస్ ముందు కూడా నిరసన కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి గత ప్రభుత్వాలు కానీ ఇప్పుడున్న ప్రభుత్వాలు కానీ మాదారి కురువలు లేరని కూడా సర్వే రిపోర్టు కూడా చెప్పడం జరిగింది. గత ప్రభుత్వం కూడా జీవో నంబర్ 53 తెస్తే కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోన మాదారి కురువలు లేరు కురువలు ఉన్నారని కూడా మరి జీవో నంబర్ 53ను కూడా కొట్టివేస్తే మళ్ళా మరి ఎవరు ప్లే చేసిన డ్రామా జయనేశ్వర్ రెడ్డి గారిని ఖచ్చితంగా ఒక జయనేశ్వర్ రెడ్డి ఒక ఎమ్మెల్యేగా మాట్లాడలేదు, కురువ సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక చైర్మన్ లాగా కురువ నాయకుల్లాగా మాట్లాడారని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అయ్యా జయనేశ్వర్ రెడ్డి గారు మన ఎమ్మెగనూరు నియోజకవర్గంలోన కురువలే ఉన్నారు, ఎంతమంది ఆధిపత్య కులాలు ఉన్నారు, మరి ఇదివరకు వాళ్ళు ఇంతవరకు కూడా వివక్షతకు గురైనారా, మరి అంటరాంతనానికి గురైనారా, మరి కురువలుగా బీసీలుగా ఉన్నటువంటి ఆధిపత్య కులాలుగా మెలుగుతున్నటువంటి ఆధిపత్య కులాల కంటే ఎక్కువగా మెలుగుతున్నటువంటి కురువలను మీరు మాదారి కురువలను మీరు ఎట్లా మాట్లాడుతున్నారు? అదే కురువలే మరి మాదిగలను అయితేమి మాలలను అయితేమి గిరిజనులు అయితేమి అక్రమంగా పరువు హత్యలు కూడా చేస్తున్నారు, అంటరానితనం చూపిస్తున్నారు. అటువంటి వారును మీరు మాదారి కురువలు అంటారా? మరి ఈరోజు మీరు మాట్లాడిన మాటను కూడా వెనక్కి తీసుకునేంత వరకు కూడా జైభీమ్ ఎంఆర్పిఎస్ సంఘం కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోరాటం చేస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఒకవేళ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఖచ్చితంగా ఈ ఆంధ్రప్రదేశ్లోన మాదారి కురువలు అయితే లేరు, కేవలం కురువలే ఉన్నారని కూడా మీరు కూడా గుర్తించాలి. లేకపోతే గత ప్రభుత్వానికి దళిత గిరిజనులు ఏ విధంగా ఓటుతో బుద్ధి చెప్పి 11 సీట్లకే పరిమితం చేశారు, మీకు కూడా రాబోయే రోజుల్లో అదే గుణపాఠం కూడా చెప్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ నా పేరు చిక్కం జానయ్య మాదిగా జైభీమ్ ఎంఆర్పిఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు. జైభీమ్.